మరి మన తదుపరి కార్యక్రమం మనం ఈరోజు ఎంతగానో ఎదురు చూస్తున్న పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణం విందామండి. మరి ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనకి ఆ యొక్క అద్భుతమైన పంచాంగ శ్రవణం చెప్పడానికి మన ముందుకు విచ్చేశారు గ్రేట్ పిరమిడ్ మాస్టర్ మారెళ్ళ రవిశాస్త్రి గారు. మరి ఆయన నిరవి ఛానల్ని స్టార్ట్ చేశారు. అలాగే శ్వాస అనే పుస్తకం ఈ మధ్యకాలంలో ఎన్నో 1500 పుస్తకాలు పైగా అది రిలీజ్ అయిన నుంచి ఎంతో త్వరితగతిన అది డిస్ట్రిబ్యూట్ అమ్ముడవడం జరిగిందండి. మరి పత్రిసారికి ఎంతో ఇష్టమైన పిరమిడ్ మాస్టర్ మారెళ్ళ రవిశాస్త్రి గారు, ఆయన ద్వారా మన పిరమిడ్ పంచాంగం ఈరోజు విందాం. ఓకే అండి, గట్టిగా చప్పట్లతో ఆయన ఆహ్వానించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ముందుగా ఇంతమంది మనం ఇక్కడ కలవడానికి కారణమైనటువంటి బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేసుకుంటూ, నేను చెప్పేది అర్థం అవ్వాలి అంటే నేను మీకు బాగా కనిపించాలి కాబట్టి వెనక ఉన్న వాళ్ళంతా ముందుకు వచ్చేస్తే ఇంకా కన్వీనియంట్గా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈరోజు పంచాంగ శ్రవణం. ఇది నేను ఇక్కడ 6వ సంవత్సరం అనుకుంటా పంచాంగ శ్రవణం చేయటం వరుసన. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం బయట చేసే పంచాంగ శ్రవణం ప్రకారం మీరు మీ యొక్క ఇండివిజువల్గా తెలుసుకోవాలనుకుంటే నిరవి టీవీలో నేను ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితమే అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా 1.5-2 గంటల పైన మొత్తం స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు ఇచ్చింది 1 గంటే కాబట్టి అలాగే పంచాంగ శ్రవణం గురించి కొంత ఉపోద్ఘాతము, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, అలాగే ఈ సంవత్సరంకి ఏవి కలిసి వస్తాయి ఏంటి అనే విషయాల్ని ఎక్కువగా చెప్పుకుంటూ ఇండివిజువల్ రాసులు వచ్చేసరికి బ్రీఫ్గా టచ్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఇండివిజువల్ రాసులకి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా నిరవి టీవీ రవిశాస్త్రి మారెళ్ళ రవిశాస్త్రి అని కొట్టేస్తే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అసలుకి పంచాంగ శ్రవణము చేసేటప్పుడు వచ్చేటటువంటి డౌట్స్ ఏంటి అంటే, పంచాంగ శ్రవణం ఏంటి, జాతకాలు ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, అసలుకి మేము జాతకం రాయించుకున్న తర్వాత పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి, పంచాంగ శ్రవణానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి, ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు పుట్టినప్పుడు మీ పుట్టిన లగ్నాన్ని ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బట్టి మీ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేది మన జాతక చక్రం. మనం పుట్టినప్పుడు మనం గీచేది మనం పుట్టిన సమయం, లైఫ్లో ఏ ఇయర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేది అది మన యొక్క జాతక చక్రం. అలాగే మనకిప్పుడు పంచాంగ శ్రవణం చేసుకునేది గోచారము అంటారు. గోచారము అంటే అంటే గ్రహాల యొక్క సంచారము, ప్రస్తుతం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలియపరిచేదే ఇది గోచార రీత్యా మనకి పంచాంగ శ్రవణము అంటాం. పంచాంగము అంటే ఏంటి? పంచ అంగాలతో కూడుకున్నది. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను కలిపి మనం పంచాంగములు అంటారు. ఈ పంచ అంగములను గురించి చెప్పేదే పంచాంగం. అయితే మనకి తిథి ఏ విధంగా వస్తుంది అంటే, చంద్రుడు మన చుట్టూ ఉన్నటువంటి సంచారంలో చంద్రుడు 10-12 డిగ్రీలు మారినప్పుడల్లా ఒక్కొక్క తిథి మారుతుంటుంది. చంద్రుడు 12 డిగ్రీలు మారినప్పుడల్లా మనకి ఈ 360 డిగ్రీల్లో చంద్రుడు 12 డిగ్రీల సంచారం మారినప్పుడల్లా మనకి మారుతూ ఉంటుంది. అలాగే వారాలు ఎలా మారతాయంటే మనకి హోరా అంటారు. ఇప్పుడు అదే ఇంగ్లీష్లోకి వచ్చి అవర్ అయింది. హోరా కాలము అంటారు. ఆ హోరా కాలాన్ని బట్టి మనకి ప్రతి గంటకి ఆ ఓహర మారుతూ ఉంటుంది. ఆ ఓహరను బట్టి ఆదివారం రవి ఓహరతోనే ప్రారంభమవుతుంది, సోమవారం చంద్రహోరతోనే ప్రారంభమవుతుంది. అలా మనకి హోరా దాన్ని బట్టి వారాలు అనేది 7 వారాలే ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా, ఏ భాషలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
వారాలు 7 ఉంటాయి. అలాగే మనకి సూర్యమానాన్ని బట్టి చెప్పే పంచాంగ విధానం ఉంటుంది, చంద్రమానాన్ని బట్టి చెప్పే పంచాంగ విధానం ఉంటుంది. మనకు పాశ్చాత్య సంస్కృతి అంతా కూడా ఎక్కువ సూర్యమానాన్ని ఫాలో అవుతుంటుంది. మనము ఎక్కువగా కూడా దక్షిణ భారతదేశంలోనూ మన భారతదేశంలోనూ ఎక్కువగా చంద్రమానాన్ని ఫాలో అవుతాం. చంద్రమానము అంటే చంద్రుడు సంచారించేది. చంద్రుడు ఒక సర్కిల్ తిరిగి రావడానికి 29.5 రోజు పడుతుంది. సూర్యుడు ఒక సర్కిల్ తిరగడానికి, ఒక స్థానం మార్పు చెందడానికి 30 రోజులు పడుతుంది. ఆ ఒక్క 1.5-2 రోజులు అంటే మనకి ఎట్లా అంటే ఒక సంవత్సర కాలం చంద్రమానం అయితే 354 రోజులు ఉంటుంది, సూర్యమానం అయితే 365 రోజులు ఉంటుంది. ప్రతి 2.5 సంవత్సరాలకి ఒకసారి, ప్రతి 2.5 సంవత్సరానికి ఒకసారి మనకేం జరుగుతుంది, అధిక మాసము అని వస్తుంది. అధిక మాసము అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 12 రోజులు ఏదైతే తక్కువ ఉందో 12, 1 6 మొత్తం 30 రోజులు అధిక మాసంలో కవర్ అయిపోతూ ఉంటాయన్నమాట. చంద్రమానం అంటే ఏంటి అంటే చంద్రుడు ఏ స్థానంలో ఉంటే దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు విశాఖ నక్షత్రం మీదకి వచ్చాడనుకోండి, అదేమవుతుంది, వైశాఖము అవుతుంది. రేపు వచ్చేది ఏంటి, చైత్ర మాసం కదా, రాబోయేది చైత్ర పౌర్ణమి అంటారు. చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన నాడును చైత్రము అంటారు. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తే వైశాఖము అంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి వస్తే జ్యేష్ఠము అంటారు. ఇట్లా మనకి ఏ నక్షత్రం మీద పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణాన్ని బట్టి మనకి మాసాలు. ఇప్పుడు శ్రవణము ఉంది, శ్రవణ నక్షత్రం మీదకి చంద్రుడు వచ్చిన రోజు ఆటోమేటిక్గా పౌర్ణమి వస్తే అది శ్రవణము అవుతుంది. ఇట్లా మనకి తెలుగు మాసాలు కానివ్వండి, తెలుగు వారాలు కానివ్వండి, తిథులు కానివ్వండి, ప్రతి ఒక్కటి సైంటిఫికల్ ప్రమాణంతోనే ఉంది. చంద్రుడు 12 డిగ్రీలు మారితే తిథి మారుతుంది. చంద్రుడు సంచారం 12 డిగ్రీలు. అలాగే సూర్యమానంలో 30 రోజులు మారుతూ ఉంటే ఒక గడి మారుతూ ఉంటాడు. అట్లా 12 గళ్ళు మారితే ఆటోమేటిక్గా మనకు సంవత్సరము అంటారు. అయితే మనం ఇప్పుడు గోచారంలో ఏం చేస్తాము అంటే, మనకు గోచారంలో దిన ఫలితాలని ఉంటాయి, వార ఫలితాలని ఉంటాయి, మాస ఫలితాలని ఉంటాయి, సంవత్సర ఫలితాలని ఉంటాయి. మనకి దిన ఫలితాలు చెప్పేటప్పుడు మనకు ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజుకి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ చంద్రుడు స్థానము, చంద్రుడి యొక్క నక్షత్ర సంచారాన్ని బట్టి మనం దిన ఫలితాలు చెప్పుకుంటాం. అలాగే వార ఫలితాలు వచ్చేసరికి కూడా చంద్ర సంచారం ప్రధానంగా ఉంటుంది, మిగిలిన గ్రహాలను కూడా బేస్ చేసుకొని చెప్తాం. అలాగే మాస ఫలితాలు వచ్చేసరికి నెలలో మారేటటువంటి గ్రహాలు, నెలలో లోపల మారేటటువంటి గ్రహాలు ఏమున్నాయి అంటే సూర్యుడు మారతాడు, అలాగే శుక్రుడు మారతాడు, సూర్యుడు శుక్రుడు, అలాగే 45 రోజులకి ఒకసారి కుజుడు మారతాడు, బుధుడు మారతాడు. ఇలా ఈ 5 గ్రహాల సంచారం మారుతూ ఉంటుంది. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని మనము ఈ యొక్క మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సంవత్సరంలో మారేటటువంటి గ్రహాలు ఏంటి అంటే గురువు సంవత్సరానికి ఒకసారి మారతాడు. గురువు సంవత్సరానికి ఒకసారి సంచారం మారుతాడు. గురువు మారినప్పుడే ఏ అక్షాంశం మీద మారతాడో ఆ అక్షాంశం మీద ఉన్నటువంటి నదికి ఆ సంవత్సరం పుష్కరాలు వస్తాయి. అలా మనకి గంగే చ యమునే చైవ గోదావరి, ఇట్లా మనకి 12 నదులకి 12 పుష్కరాలు రావడం జరుగుతుంది. రాబోయే సంవత్సరం జూలైలో మనకి గోదావరి పుష్కరాలు మనకి ఉన్నాయి. అద్భుతంగా మనకి గోదావరి ఒడ్డున మనం ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా గోదావరి పుష్కరాలని 12 రోజులు మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఇలా గురువు మారితే ఎన్ని రోజులకు గురువు మారుతుంటాడో ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువు మారుతూ ఉంటాడు. అలాగే 18 నెలలకు ఒకసారి రాహుకేతువులు మారుతూ ఉంటాడు. శని భగవానుడు వచ్చేసరికి 2.5 సంవత్సరానికి మారుతూ ఉంటాడు. అందుకని శని మన ముందర ఉన్న రాశిలోను, మన ఉన్న రాశిలోను, తర్వాత ఉన్న రాశిలోను ఈ 7.5 సంవత్సరం ఉంటే దాన్ని ఏలినాటి శని అంటారు. ఇప్పుడు ఎవరికి ఉంది ఏలినాటి శని అంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది. ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ఉంది.
అలాగే అష్టమ శని ఎవరికి ఉంది అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం అనేది ఉంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం అనేది ఉంది. ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇయర్ పంచాంగం అంటే మనం సంవత్సర పంచాంగాన్ని మనం పారాయణ చేయాలి, ఉగాది పంచాంగ శ్రవణం చేయాలి అంటే మనం ప్రధానమైనటువంటి గురువుని, రాహుకేతువుల్ని, శని భగవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ఈ పంచాంగ శ్రవణం గోచారము అంటే ఏంటంటే మన గ్రహచారం మొత్తము మన జ్యోతిష్య చక్రంలో చెప్పబడుతుంది. గోచారం ఇప్పుడు యూనివర్స్లో ఎలా ఉంది అనేదేమో, ఎనర్జీ ఎలా ఉందని చెప్పేదేమో గోచార ఫలితం. ఎంత రిసీవింగ్లో ఉన్నావు అని చెప్పేదేమో గ్రహచారం. అంటే ఇప్పుడు చాలామందికి నీ శని బాగలేదండి అంటే శని అక్కడెక్కడో బాగాలేదు కాదు, శని శక్తిని రిసీవింగ్ చేసుకునే కెపాసిటీ నీ శరీరంలో తక్కువగా ఉంది. గురువు బాగలేడు అంటే గురువు యూనివర్సిటీలో బాగలేదని కాదు, గురువు అక్కడే ఉంటాడు, గురువు ఎప్పుడు బాగుండాడు కాదు, గురువు యొక్క శక్తిని నీ బాడీ రిసీవింగ్లో తక్కువగా ఉంది. చంద్రుడు ఎక్కడికి పోడు, చంద్రుడు అక్కడే ఉంటాడు. చంద్రుడి యొక్క శక్తి మనిషి రిసీవింగ్లో తేడా వస్తే వాడికి మానసిక సమస్యలు వస్తాయి. పౌర్ణమి వస్తే, అమావాస్యలు వస్తే మానసిక సమస్యలు ఎలా బయటపడుతుంటాయో అలా బయటపడుతూ ఉంటాయన్నమాట. సో ఇది అన్నమాట. కాబట్టి మన శరీరంలో మన షట్చక్రాలకి గ్రహాలకి లింక్ ఉంది. కాబట్టి ఆ గ్రహాలు రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోవటం వల్ల ఆ గ్రహాలు దోషంగా ఉన్నాయి అని చెప్తాం. మీరు ధ్యానం చేసుకొని, మీరు ప్రాణాయామం చేసుకొని, మీరు శ్వాసను గమనిస్తూ మీ యొక్క షట్చక్రాలని ఉద్దీపన చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ గ్రహము కూడా ఇంబ్యాలెన్స్లో ఉండదు, అన్ని గ్రహాలు బ్యాలెన్స్గానే ఉంటాయి. ఎవరైతే రోజుకి 3 గంటలు ధ్యానం చేస్తారో వారికి ఏ పంచాంగం అవసరం లేదు, ఏ జాతకం అవసరం లేదు. 3 గంటలు తక్కువ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ నా దగ్గరికి రండి, హ్యాపీగా ఫీజు తీసుకొని జాతకాలు చెబుతా. ఓకే, 3 గంటలు ధ్యానం తీసుకుని చేసే వాళ్ళకి ఎవరికి మీకు జాతకం అవసరం లేదు. మొన్న నా దగ్గరికి ఒక ఆవిడ విచిత్రంగా వచ్చింది. వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. నాకు పత్రి సార్ అన్యాయం చేశాడండి అని ఉంది. ఫస్ట్ నేను షాక్ అనమాట. ఏంటి అంటే పత్రి సార్ అన్యాయం చేయటం ఏంటమ్మా అని మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడా. ఏంటి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడో యూకేలో జాబ్ చేస్తాడు, అక్కడేదో హై బీపీ వచ్చింది, హై బీపీ వచ్చిన తర్వాత ఎవరికైనా భయపడతాడు, అక్కడేదో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, వాళ్ళు తగ్గించారు, ఏదో టాబ్లెట్లు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అక్కడ జాబ్ మానేసి హైదరాబాద్లో జాబ్ చూసుకొని రాగానే ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈమెంటి మనం ధ్యానం చేసేవాళ్ళం కాబట్టి టాబ్లెట్లు వేసుకోకూడదు అని పక్కన పడేసింది. పక్కన పడేయగానే ఆ అబ్బాయి ఉన్నాడు. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఒళ్ళంతా వాపు వచ్చింది, అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అవ్వగానే ఏమైంది, కిడ్నీలు దెబ్బతిన్నాయమ్మా, డయాలసిస్ చేయాలి అనగానే ఆ అబ్బాయిని పట్టుకొని వచ్చిందనమాట. పత్రి సార్ చూడు అన్యాయం. నేను మొత్తం మాట్లాడుతూ ఉంటే ఏంటంట అంటే విషయం ఏంటంటే ఈవిడ 3 గంటలు ధ్యానం చేస్తుంది కరెక్టే, వాళ్ళ కొడుకు ధ్యానం అంటే ఏందో తెలియదు, ధ్యానం చేయడు. ఈమె ధ్యానం చేస్తుంది, వాళ్ళ కొడుకు టాబ్లెట్లు మింగకూడదని పక్కన పడేసింది. అర్థమైందా? మీరు ధ్యానం చేస్తే మీరు మానేసుకోవచ్చు, అది కూడా డాక్టర్ సలహాతో. ఓకే, మీరు మానేయటం కాదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వాడకూడదు అంటే అది అవివేకమా, విచక్షణ, వివేకమా? అది ఆమె చూడండి, దానికి మళ్ళీ పత్రిసారుకి పేరు. పత్రిసారు అన్యాయం చేశాడంట వాళ్ళ కొడుకుని. ఆయన ధ్యానం చేస్తూ రోజుకు 3 గంటలు ఉంటే ఆటోమేటిక్గా బీపీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మీరు సలహా తీసుకొనే చేసుకోవాలి తప్పితే ఇండిపెండెంట్ సొంత నిర్ణయాలు తీసేసుకొని దానికి పత్రిసార్నో గురువులను అంటగడితే అది కరెక్ట్ కాదు. అలాగే మీరు 3 గంటలు ధ్యానం చేసే పని అయితే నేను మీకు అవసరం లేదు. 3 గంటలు ధ్యానం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను అవసరము. ఓకే, కాబట్టి 3 గంటలు ధ్యానం చేసే వాళ్ళు కళ్ళు మూసుకొని ఇప్పుడైనా లేచి వెళ్ళిపోవచ్చు, రోజు చేస్తామంటే. ఓకే, అలాగే మీరు చేస్తున్నారని మీ పిల్లల జాతకాలు బాగుపడవు, అప్పుడు నేను అవసరమే. ఓకే, మీరు చేస్తున్నారని మీ ఇంట్లో మీ ఆయన జాతకం బాగుపడదు, మీరు చేస్తున్నారని మీ ఆవిడ జాతకం బాగుపడదు. కాబట్టి ఎవరి సాధన వాడిదే, ఎవరి సాధన వాళ్ళదే. అవునా? అర్థమైందా?
మీరు సాధన చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళు మారాలి అనుకోవడం అవివేకము. ఓకే, వాళ్ళు మీ ప్రాణశక్తి అక్కడ ఉంటుంది కాబట్టి కొంత మార్పు వస్తుంది. ఎందుకు? ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్లో కోపగించుకునేవాడు కొద్దిగా ప్రశాంతంగా ఎలాగైతే ఉంటారు. మీరు ఇంట్లో ధ్యానం చేస్తే ఇంట్లో మీ వల్ల ఏర్పడిన ప్రశాంతత వల్ల కొద్దిగా బ్యాలెన్స్ అవుతారు తప్పితే వాళ్ళ కర్మలు క్లియర్ అయ్యి వాళ్ళ జీవితాలు మారిపోతాయి అనేది అది అవివేకము. ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను, జాతకం అనేది కర్మ ఫలదర్శిని. ఓకే, కర్మ ఫలదర్శిని, కర్మల్ని చూపించేది జాతకం. నువ్వేం కష్టాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి. కర్మ అనేది ఎట్లా ఉంటుంది? బుద్ధ్యానుసారని కర్మ. బుద్ధి అనే దాన్ని బట్టి కర్మ ఏం చేస్తుంది? బుద్ధిని ప్రేరేపిస్తుంది. బుద్ధి మనస్సుని ప్రేరేపిస్తుంది. మనస్సు ద్వారా నీకు జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, ధ్యానం సత్యజ్ఞాన ప్రకాశిని. ధ్యానం చేసినప్పుడు జ్ఞానం అనేది వికసిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వికసించిందో జ్ఞానార్థ దద్ధేన కర్మ, జ్ఞానంతో నీ కర్మలు దద్దమవుతాయి. ఎప్పుడైతే జ్ఞానంతో నీ కర్మలు దద్దమయ్యాయో ఆటోమేటిక్గా నీ బుద్ధి మారుతుంది. బుద్ధి మారితే మనసు మారుతుంది, చేష్ట మారుతుంది, ఎంటైర్ కర్మ సైకిల్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి జాతకాలు అవసరం లేదు. ఎంత ధ్యానమో 10 నిమిషాలు కాదు, 3 గంటలు. 3 గంటలు ధ్యానం చేసే వాళ్ళకి నా అవసరం లేదు. 3 గంటలు ధ్యానం చేయాల అందరికీ నేను అవసరమే. నేనైతే ఫ్రీగా ఎవరికి చెప్పను, ఫీజు తీసుకొని చెబుతా. కాబట్టి అందరూ హైదరాబాద్ వచ్చి జాతకాలు చెప్పించుకోవాలి. ఓకే, ఫీజు కట్టి. ఓకే, అయితే ఈరోజు మనం పరాభవనామ సంవత్సరంలోకి వచ్చాం. అందరూ పరాభవ అనగానే ఏంటి? కలిపి చెప్తే పరాభవము అంటే ఏంది? ఎక్కడో ఒక చోట అవమానము, అవునా? ఎక్కడో ఒక చోట పరాభవము, ఎక్కడో ఒక చోట ఫెయిల్యూరు అనేది మనకు అర్థమవుతుంది. ఎలా వస్తాయి ఈ ఫెయిల్యూర్స్ అనే విషయాల్లోకి వెళ్ళే ముందర వాళ్ళకి దాని యొక్క సంవత్సరం యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, పరా అంటే పరాశక్తికి సంబంధించింది. పరా అంటే పరాశక్తికి సంబంధించింది. భవము అంటే బహుడు అంటే శివుడు. అంటే పరాశక్తి శివుడు కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అయినటువంటి ఇది పరాభవమైనటువంటి సంవత్సరము. విడదీస్తే రెండు కలిపితే పరాభవము అంటే ఫెయిల్యూరు. ఎక్కడ పరాభవం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దేంట్లో పరాభవం జరుగుతుంది అంటే మీ రిలేషన్షిప్లో పరాభవం జరుగుతుంది. అంటే భార్యాభర్తల సంబంధాల్లో కానీ, తల్లి బిడ్డలు రిలేషన్షిప్స్ అంటే సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బంది కలుగుతుంది. రెండో పరాభవం మీ ఆరోగ్య విషయంలో జరుగుతుంది. మూడో విషయం ఆర్థిక విషయాల్లో జరుగుతుంది. ఏంటి? 1 రిలేషన్షిప్స్, 2 హెల్త్, 3 ఫైనాన్స్. ఈ మూడిట్లో జరుగుతుంది. ఈ మూడిట్లో దేనివల్ల వస్తుంది పరాభవము అంటే మమకారము కానీ, అహంకారము కానీ, ద్వేషముతో కానీ నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏలు పెడితే నీకు పరాభవం తప్పదు. ఓకే, నువ్వు మమకారంతో కానీ నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు అని వేలు పెట్టావనుకోండి, అది పరాభవం తప్పదు. అలాగే నా డబ్బులు ఎవరికైనా ఇస్తే ఏమన్నా అవుతుంది అంటే వాడికి ఇస్తే మళ్ళీ నీ తిరిగి రావడం అవసరానికి దొరకదు, అవసరానికి ఇవ్వలేవు. కాబట్టి నీ డబ్బుల్ని జార విడుచుకుంటే నీకు పరాభవం తప్పదు. నువ్వు ఆరోగ్య సూత్రాలని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు వ్యవహార జీవన శైలులు మార్చుకుంటూ ఉంటే ఆరోగ్య రీత్యా కూడా పరాభవం తప్పదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యాన్ని, ఎవరైతే సంబంధ బాంధవ్యాల్ని, ఎవరైతే మనీని, ఫైనాన్షియల్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా తీసుకొని వెళ్తారో వాళ్ళకి పరాభవనామ సంవత్సరం అనేది ఒక యోగదాయకమైన సంవత్సరమే. కానీ ఎవరైతే భౌతికంగా ఇష్టం వచ్చినట్టు జీవన విధానంలో ఉంటామో అనే వాళ్ళకి మొత్తానికి ఆటోమేటిక్గా పరాభవనామ సంవత్సరం అనేది పతనానికి కారణమవుతుంది. ఇంకోటి, ఎవరైతే తనలో ఉన్నటువంటి
మూలశక్తి అయినటువంటి కుండల్ని, పరాశక్తి అయినటువంటి విశ్వశక్తిని మమేకం చేసుకోవడానికి పరా అంటే మూలశక్తి, అంటే ఏదైతే అమ్మవారి శక్తి ఉందో విశ్వశక్తి అయినటువంటి ఆ యూనివర్సల్ శివ కాన్షియస్నెస్ని, మూలశక్తి అయినటువంటి అమ్మవారి కాన్షియస్నెస్ని కలుపుకోవడానికి వీలైనటువంటి సంవత్సరం ఇది. కాబట్టి సాధన చేసే వాళ్ళకి, కుండల్ని యోగం చేసే వాళ్ళకి, షట్చక్ర ఉద్దీపన చేసుకునే వాళ్ళకి, ఎవరైతే ఉంటారో నాడీ మండల శుద్ధి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం. బాగుందా? ఈ సంవత్సరానికి నవనాయకుల నిర్ణయం, అంటే నవనాయకులను బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుతాం. నవనాయకులకు వచ్చేసరికి ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎప్పుడైతే రాజుగా వచ్చాడో సస్యశ్యామలం అనేది ఉంటుంది. అలాగే పాలన ప్రజారంజకంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఏంది ఇంత ముందరలాగా అది ఇది మాటలు చెప్తే జనాలు వినరు అనే స్థితి నుంచి ప్రజలకు మేలు చేస్తేనే మేలు గదుగుతుంది అని రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. పాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశంలో వైదిక క్రతువులు, అలాగే దైవభక్తి, ఆధ్యాత్మికత విరాజిల్లుతుంది. ఆధ్యాత్మికతకి మంచి సంవత్సరం ఈ సంవత్సరం. భారతదేశపు ఖ్యాతి ప్రపంచ స్థాయిలో చాలా పెరుగుతుంది. భారతదేశం అనేది జగద్గురు పీఠానికి చాలా దగ్గరయ్యే సంవత్సరం ఈ సంవత్సరం అనేది. అది రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ పెరుగుతుంది. నిజాయితీ పెంచుకున్నవాడే నెక్స్ట్ టైంకి ఉంటాడు. నిజాయితీ లేకపోతే గయార్పణం. ఓకే. అలాగే సానుకూలమైనటువంటి వర్షాలు బాగా ఉంటాయి. సానుకూలమైనటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి. ప్రపంచం మొత్తము ఒక రకమైనటువంటి వైపరీత్యాలు జరుగుతున్న భారతదేశం మటుకు సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటుంది. అలాగే బంగారము, వెండి, గోధుమలు, బియ్యము, పంచదార, శనగలు, వేరుశెనగ, వస్త్రాలు, ఈ వస్తువులు చాలా పైకి వెళ్ళి ఒక్కసారిగా కుప్పకూలుతాయి. ఆగస్టు తర్వాత బంగారం రేట్లు చాలా వరకు దిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గి రూపాయి విలువ మనకి వాల్యూ అనేది పెరుగుతూ ఆర్థికంగా స్థిరత్వం అనేది మనం సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సంవత్సరానికి మంత్రి ఎవరయ్యా అంటే కుజుడు. కుజుడు దేనికి సంబంధించి? సైన్యానికి సంబంధించిన కారకుడు కుజుడు. కాబట్టి కుజుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యుద్ధ వాతావరణాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. పౌరుషం ఎక్కువ, ఆవేశం ఎక్కువ కుజుడికి. మంత్రి ఎవరు ఉన్నారు ఈసారి? కుజుడు ఉన్నాడు. మంత్రి ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో యుద్ధ వాతావరణం కూడా ఉంటుంది. రాజు గురువు అయినాడు కాబట్టి చాలా వరకు సేఫ్. మంత్రి కుజుడు ఉండటం వల్ల మనకి యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. సరిహద్దుల్లో ఉధృత వాతావరణాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు చూస్తాయి. విడాకుల కేసులు చాలా చాలా ఎక్కువ అవుతాయి. ఇందనకే చెప్పా, మూల సూత్రం చెప్పా. ఏంటి? రిలేషన్షిప్స్లో పరాభవం అని. ఇక్కడ అదేనమాట. నేను మొత్తం పంచాంగ శ్రవణాన్ని 3 పాయింట్లో చెప్పా. రిలేషన్షిప్స్, మనీ అండ్ హెల్త్, ఈ మూడిట్లో దెబ్బ కొట్టబోతున్నాడు. కాబట్టి ఈ మూడిటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి రిలేషన్షిప్, ఈగోలకు పోయి విడాకులు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈగోలకు పోయి విడాకులు. మొన్న నా దగ్గరకు ఒకరు జాతకానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళేంటి, వైఫ్ ఏమో ఇద్దరు మంచిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆ అబ్బాయి ఇంట్లో వంట మనిషిని పెట్టుకుందామని. వంట మనిషి ఎందుకు, స్విగ్గీ జొమాటోలు ఉండగానే భార్య అన్నది. ఈ రెండిట్లో గొడవ పడి చివరికి విడాకులు తీసుకున్నారు. దానికి విడాకులకి ఎప్పుడు తీసుకుంటే మంచిదో అని మొత్తం పెట్టించుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. నా ఫీజు వస్తుంది కాబట్టి పెడతా బ్రహ్మాండంగా. అంటే ఒకటి అక్కడ కామన్ సెన్స్ అనేది, విచక్షణ వివేకము అనేది ఈ కాలంలో నేను గమనించిందల్లా ఏంటంటే, ఒక అమ్మాయి ఏ నారాయణ చైతన్యంలో పెరుగుతుంది.
ఆ తర్వాత ఎక్కడో ఇంజనీరింగ్ చదువుతుంది, లేకపోతే ఎక్కడో మెడిసిన్ చేస్తుంది, హ్యాపీగా ఒక ఉద్యోగం తెచ్చుకుంటుంది, పెళ్లి చేస్తున్నారు. ఈ అమ్మాయి లైఫ్లో ఎక్కడైనా కుటుంబ వాతావరణం ఉందా? లేదు. కుటుంబంలో పద్ధతుల గురించి అమ్మాయికి తెలుస్తుందా? ఎక్కడా తెలియదు. అబ్బాయిని కూడా సేమ్ 8th 9th క్లాస్ నుంచి ఇంటికి దూరంగా పెంచుతున్నారు. మన కుటుంబ పరిస్థితి ఏందో తెలియదు, కుటుంబంలో ఏం సాంప్రదాయాలు ఉంటాయో తెలియదు, ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో తెలియదు. వీటన్నిటికీ దూరంగా పెంచిన తల్లిదండ్రులు ఇప్పుడు ఏమనుభవిస్తున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు ఉద్యోగాల్లో ఎక్కువ, సంపాదనలో ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళకి విచక్షణ వివేకం అనేది నేర్పించకపోవటం వల్ల, సాంప్రదాయం ఏంటి అనేది నేర్పించకపోవటం వల్ల ఇప్పుడు పోయి ఇరుక్కుంటున్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట, అంత దారుణమైనటువంటి కల్చర్ ఉంది. ఓకే, అలాగే మనకి సైన్యాధిపతి ఈసారి ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు సైన్యాధిపతి అవటం వల్ల చంద్రుడు ఏంది, తొందరగా యుద్ధానికి వెళ్ళాడు. మంత్రి ఏమో యుద్ధం అంటాడు, రాజు వద్దు శాంతం అంటారు, సైన్యాధిపతి కూడా యుద్ధానికి వద్దు వద్దు నిదానంగా చూద్దామంటాడు. కాబట్టి ఉధృతమైన వాతావరణం ఉన్నప్పటికీ చర్చలతో, సానుకూలమైనటువంటి మైండ్ గేమ్తో ఈసారి విజయం భారతదేశందే. ఇప్పుడు మనం ఇరాన్ ఇరాక్ యుద్ధాలు అందరు చేస్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఓడలు ఎట్లాగైతే బయటికి వస్తూ ఉన్నాయో అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్లతో, అలా మనకి ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిన, ప్రపంచంలో ఏ దేశాలు కొట్టుకున్నా మనం చర్చలతో సానుకూలంగా హ్యాపీగా భారతదేశం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 20% పెట్రోల్ రేట్లు పెరిగినాయి. అన్ని దేశాల్లో 100 రూపాయలు ఉన్నది 120, 130 అట్లా పెరిగితే భారతదేశంలో ఒక్క దేశంలోనే పెట్రోలు డీజిల్ రేట్లు పెరగకుండా అలానే కొనసాగుతున్నాయి. ఒక గ్యాస్కి మటుకు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయింది. కానీ అది కూడా చర్చలతో సానుకూలంగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అనేది ఉంటుంది. అలాగే సైన్యం చాకచక్యంగా వ్యవహరిస్తుంది. చంద్రుడు సైన్యాధిపతి కాబట్టి ఆహార ధాన్యాల కొరత ఉండదు, ఆహార ఉత్పత్తులు బాగా ఉంటాయి. అలాగే పశు క్షీరము సమృద్ధిగా ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే పెట్రోలు డీజిల్ ధరలు కొంత స్వల్ప రూపేణా పెరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే మనకి సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపతి శుక్రుడు అంటే సస్యశ్యామలంగా ఉండడానికి శుక్రుడు కాబట్టి అన్ని ధాన్యాలు బాగుంటాయి, దేశంలో సుభిక్షంగా ఉంటుంది, వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుంది, కొత్తగా పరిశ్రమలు ప్రారంభమవుతాయి, విదేశీ పెట్టుబడులు బాగా పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు ఏ దేశంలో చూసినా సానుకూలమైన వాతావరణం ఉండదు. దుబాయ్ లాంటి కంట్రీలో కూడా పెట్టుబడులు పెడితే ఉంటాయో పోతాయో తెలియదని ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా తిరిగి ఎక్కడికి వస్తారు? భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడతారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుబడులు రండి రండి అంటుంది కాబట్టి ఇంకా మనకి కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా సస్యాధిపతి మనకి శుక్రుడు కావటం వల్ల ఆ బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడు ఎప్పుడైతే అయ్యాడో మనకి గ్రీనరీకి మొత్తానికి బుధుడు కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి, వరి గోధుమ మంచి ధర వస్తుంది, రైతులు సంతోషంగా ఉంటారు, దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. కాబట్టి మెరుపులు ఉరుములతో కూడిన వర్షపాతం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే వర్షపాతం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి, సింపుల్ లాజిక్. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షపాతం బాగుంది. మేఘాధిపతి ఎవరు? చంద్రుడు. జలానికి అధిపతి అయిన చంద్రుడే మేఘానికి అధిపతి అయ్యాడు కాబట్టి సమృద్ధిగా వర్షాలు ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. దేశమంతటా మంచి వర్షాలు ఉంటాయి, జలాశయాలు నిండుగా ఉంటాయి, వరి చెరుకు పసుపు వంటి పంటలు దిగుబడి బాగా ఉంటుంది. తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వరదలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రసాధిపతి సూర్యుడు. నెయ్యి నూనె తేనె ధరలు పెరుగుతాయి, పళ్ళ ధరలు కూడా కొద్దిగా పెరుగుతాయి, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటి విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి రత్నాలు బంగారం ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఆర్థిక మాన్యం ప్రపంచ దేశాలని వెంటాడుతుంది. భారతదేశం మటుకు ఆర్థికంగా
చాలా చాలా ఎదుగుతుంది. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడితే భారతదేశం మొత్తం ఇబ్బందుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే దేశానికి చాలా అద్భుతంగా ఉంది. వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ధరలు పెరిగినప్పటికీ మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధాలు పెరుగుతూ ఉంటాయి, ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. భారతదేశం మటుకు ఏ యుద్ధము చేయదు. భారతదేశం మైండ్ గేమ్తో యుద్ధాన్ని కొడుతుంది. అంటే మొన్న ఎట్లాగైతే 3 రోజుల్లో యుద్ధం ముగిచ్చిందో అలా మనకి యుద్ధం కొట్టింది అంటే భారతదేశం 2-3 రోజుల్లో అవతల దేశాల్ని కొట్టేసి పక్కన పట్టేసి పెడుతుంది. అలాగే ఈ దేశ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే ముస్లిం సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఆ దేశాలు అన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా బాగా నష్టపోతాయి. కాబట్టి ఓవరాల్గా ఈ సంవత్సర పరిస్థితులు మీరు ఆర్థికంగా చూసుకుంటే ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే 1-2 నెలలకి ఎప్పుడూ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ పెట్టుకోండి. ఉద్యోగం వచ్చింది 1వ తేదీకి మొత్తం బిల్లులు పే చేసాం, మళ్ళీ 1 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని కాకుండా ఉద్యోగంలో మీకు వచ్చిన శాలరీస్లో కొంత మీరు డిపాజిట్ కింద పెట్టుకోండి. అంటే ఒక 2-3 నెలలు ఉద్యోగం లేకపోయినా హ్యాపీగా ఉండాలి అనే దాని మీద. ఆరోగ్య నియమాలు పాటించండి. వీలైనంత వరకు శాకాహారంలో కూడా సస్యాహారాన్ని, అంటే వీలైనంత వరకు ఫలాహారము, ఫ్రూట్స్ డైటు ఇట్లాంటివి తీసుకొని షుగర్స్ వీటన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ చాలా వరకు బాగా ఉంటే ఆటోమేటిక్గా ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనీ, ఆరోగ్యము అయిపోయిన తర్వాత రిలేషన్షిప్లో మీరు వదిలేయాల్సింది ఏంటంటే ద్వేషాన్ని వదిలేయండి, మమకారాన్ని వదిలేయండి. 3వది అరిషడ్వర్గాలతో కూడుకున్నటువంటి ఏది కూడా అక్కడ ప్రదర్శించకండి. ఎట్లా ఉంటున్నాయంటే నా దగ్గరికి వచ్చే జాతకాలు, మా అల్లుడు నా కంట్రోల్లో ఉండాలండి, నా కోడలు నా కంట్రోల్లో ఉండాలండి. జాతకం చెప్పండి. నా కోడలు నా కంట్రోల్లో ఉండాలి, జాతకం చెప్పాలి. నా అల్లుడు నా కూతురు కంట్రోల్లో ఉండాలి, జాతకం కట్టమని. ఎక్కడ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సరిగ్గా చూసుకోవాలని జాతకాలకు వచ్చే వాళ్ళు తక్కువైనారు. మా కొడుకు కోడలు బాగుండాలి, మా అల్లుడు కూతురు బాగుండాలి అనే నేచర్తో జాతకాలకు రావటంలా ఎట్లా వస్తున్నారు, నా కూతురు చేతుల్లో. అలాగని ఒక ఆయన దగ్గరికి పోయారు, జరిగిన కథే చెప్తా. ఒక అల్లుడు మంచి బిజినెస్ మ్యాన్, నా కూతురు దగ్గరే ఉండాలి, నా కూతురు మాటే వినాలి అనేసి వాళ్ళ కోరుకున్నారు. ఆయన ఏదో యంత్రం ఇచ్చాడు. హ్యాపీగా ఈయన వచ్చేసి ఇంట్లో మా ఆయన నా దగ్గరే ఉంటే బాగుండు, మా ఆయన నా దగ్గరే బాగుంటే బాగుండు, మా ఆయన ఆ ఊరు తీసుకుపోతే బాగుండు, ఈ ఊరు తీసుకుపోతే బాగుండు అన్నారు. బిజినెస్ అంతా వదిలేశాడు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు, ఇంట్లోనే పెళ్ళాం ముందే ఉంటున్నాడు, పెళ్ళాంని అటు తిప్పుతున్నాడు. చివరికి ఏమైపోయింది, 16 కోట్లు సంవత్సరం తిరిగేసరికి అప్పుల్లోకి వెళ్ళిపోయారు. ఎవడు చేయాల్సిన కర్మని వాడు చేయిస్తే అక్కడ ఫలితాలు బాగుంటాయి. ఇంకొకటి జీవితంలో ఏలు పెడితే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది. అన్యోన్యంగా ఉండాలి కొడుకు కోడలు అనే భావన చేయండి. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే భావంతో జాతకాలు చెప్పించుకోండి తప్పితే కాదు. వాడు నా కంట్రోల్లో ఉండాలి అన్నప్పుడే నీకు మమకారంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా అలా ఆలోచించే ఆలోచన ధోరణి, వాళ్ళ కర్మల్లో మీరు వేలు పెడితే మీ కర్మలు మీ జీవితాలు ఏమవుతాయో చూసుకోండి. నాకు మొన్న ఒక అమ్మాయి, ఎప్పుడో ఇది ఒక 6 నెలల క్రితం జరిగింది. ఒక అమ్మాయి వచ్చింది, మా ఆయన అస్సలు మాట్లాడండి, జాబ్కి వెళ్తాడు, ఉదయాన్నే 8 గంటకి ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్తాడు, వస్తాడు, టిఫిన్ చేస్తాడు, జాబుకి పరిగెత్తుతాడు, మళ్ళీ సాయంత్రం 9ంటికి వస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, పండుకుంటాడు. మా ఆయన నాకు 10 నిమిషాలు మాట్లాడితే బాగుండండి అంది. సరే అమ్మా,
నీకు ఓకే, మీ ఆయన అనుకూలంగా ఉండాలి కదా అని ఒక మంత్రం చెప్పా. ఆ మంత్రం ఆవిడ చేసుకుంటే హ్యాపీగా ఈవినింగే ఎర్లీగా రావటము, కొద్దిగా వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్ళటం బాగుందండి అని చెప్పింది. ఓకే, అంతటితో గమ్ముండొచ్చు కదా, మా ఆయన బాగుండాలి, బాగా టైం స్పెండ్ చేస్తున్నాడని ఇంకా ఆ మంత్రం ఫలితం వచ్చిందనేసి ఇంకా 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 చేయడం జరిగింది. కంపెనీలో జాబ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింటే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ 24 గంటలు నా ఎదురుగానే ఉంటున్నాడని ఇంకా చేయడం మొదలుపెట్టింది. ఇంకా చేయడం మొదలు పెడితే చివరికి ఆయనకి ఒక మానసిక వ్యాధి వచ్చేసి ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఆయనకి భయము, ఈమె తీసుకెళ్ళాలి, ఆ స్థితికి వచ్చింది. ఓకే, దాన్ని ఎంత చెయ్యాలో అంతే చేస్తే కుటుంబం బాగుంటుంది. ఎంత కాకుండా ఒక టాబ్లెట్ డోస్ వేస్తే ఏమవుతుంది, విచిత్రాలు జరుగుతాయి. కాబట్టి ఎంత కావాలో అంతే చేయాలి, ఏది అవసరమో అంతే చేయాలి. కాబట్టి ఇతరుల జీవితాల్లో ఏలు పెడితే ఇలా ఉంటుంది. ఎందుకని దీన్ని ఇంత రిపీటెడ్గా చెప్పాను అంటే, ప్రతి ఒక్కరూ వద్దు కాదు అన్న కొడుకు జీవితంలోనో, కోడల జీవితంలోనో, కూతురు జీవితాల్లోనో పక్కన వాళ్ళు మన జీవితంలో ఏలు పెట్టేది ఈ సంవత్సరం. అంటే ఏలు పెట్టడం అంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యేది మన జీవితాల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి, ఆర్భాటాలకి పోవద్దు. ఏ ఫంక్షన్ చేసినా నిడారంబరంగా చేసుకోండి. మీరు ఆర్భాటాలకు పోతే ఆటోమేటిక్గా వచ్చేది పాజిటివ్ ఎనర్జీ కాదు, నెగిటివ్ ఎనర్జీ. 100 మందితో పెళ్లి చేస్తే అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు, హ్యాపీగా ఆ భార్యాభర్తలు బాగుండాలని ఆశీర్వదిస్తారు. ఆడ 1000 మంది అయ్యారనుకోండి, 100 మందికి పని ఉంటుంది, మిగిలిన 900 మంది ఆ అమ్మాయి ఏం చీర కట్టింది, ఈ అమ్మాయి ఏం చీర కట్టింది, వీళ్ళు ఏం నగబెట్టారు, వాళ్ళు ఆ నగబెట్టారు. నేను పెళ్ళికి పోయా, నేను ఆశీర్వదించడానికని వెళ్తుంటే నా ముందర ఒక ఆవిడ ఉంది. ఆవిడేమంటుందో తెలుసా, వెనకున్న ఇంకొక ఆవిడకి మొన్న ఇంకో పెళ్ళికి అదే చీర కట్టి వచ్చింది, ఇప్పుడు అదే చీర కట్టి వచ్చిందని వాళ్ళ డిస్కషన్ నా ముందర. మరి పెళ్ళికి వచ్చి అక్షింతలు వేసే ముందర ఇదేం డిస్కషన్ రా బాబు అనేసి నేననమాట. సో ఏ చీర కట్టుకొని వచ్చారు కదా, అట్లా కాకుండా మనం తక్కువ మందితో చేసుకుంటే చాలా వరకు ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది, తక్కువని వచ్చి మనస్ఫూర్తిగా అక్షింతలు వేసే వాళ్ళనే పిలవండి. ఎప్పుడైతే పాజిటివ్గా అక్షింతలు వేస్తే అవి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే మనం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం అనేది పూర్తిగా ఓపెన్ అయి ఉంటుంది. మన జీలకర్ర బెల్లం పెట్టే ఉద్దేశం ఏంటి అంటే, మనకి భార్య భర్త ఇద్దరు అప్పటి వరకు ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడంటే కలిసిపోయేది మన మైండ్ని వాళ్ళ మైండ్లోకి, మన డేటాని వాళ్ళ హృదయంలోకి, వాళ్ళ డేటాని మన హృదయంలోకి కాపీ చేసినప్పుడే అది జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మొదటి 6 నెలలు బిడ్డల్ని పెంచిన వాళ్ళకి హృదయ సంబంధం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైతే ఫస్ట్ 6 నెలలు ఆ బ్రహ్మరంధ్రం మూసకపోయేంత వరకు ఎవరైతే పెంచుతారో వాళ్ళకి ఎక్కడున్నా బాగలేకపోయినా ఈ బిడ్డకు తెలుస్తూ ఉంటుంది, ఈ బిడ్డకు బాగలేకపోతే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అయ్యో నా బిడ్డకు బాగలేదే, అయ్యో వాళ్ళకి బాగలేదే అనేది మానసికమైనటువంటి ఒక కార్డ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియదు అనమాట. మిగిలినవన్నీ మానసిక సంబంధాలే, బాగున్నావా లేదా, బాగుందా లేదా అనే మానసిక లెవెల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే సోల్ లెవెల్లో, హృదయం లెవెల్లో కనెక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తుంది. దానికి మన వాళ్ళు శాస్త్రబద్ధంగా పెట్టింది ఏంటంటే, పెళ్లిలో జీలకర్ర బెల్లము అనే దానప్పుడు మన యొక్క ముహూర్తం నిర్ణయం ఎట్లా జరుగుతుంది అంటే, మన ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి హైయెస్ట్ ఎనర్జీ ఉన్నప్పుడు, ఆ హైయెస్ట్ ఎనర్జీ ఉన్న సందర్భంలో జీలకర్ర బెల్లాన్ని కలిపి 2 గడియల కాలం అంటే 48 నిమిషాల ముందర కలిపి ఆ రసాయనాన్ని తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం మీద పెడితే ఆటోమేటిక్గా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు అప్పుడు వరకు ఆ ఓపెన్ అయ్యేంత వరకు 3 నిమిషాల వ్యవధి వరకు చేతులు పెట్టించి అప్పుడు ఈ తెరచాప ఉండి ఎంతూజియాజం అంటే క్రియేట్ చేసి అప్పుడు తెరచాప దించగానే ఒకరినొకరు చూసుకుంటే ఒకరి హృదయంలోకి ఒకరు కాపీ అవ్వటం, ఒకరి డేటాని ఒకరు కాపీ చేసుకోవటమే ముహూర్తము జీలకర్ర బెల్లం వెనక ఉన్నటువంటి అద్భుతమైన విశేషం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇట్లా చేయబెడుతున్నారు, కెమెరామ్యాన్ తట్టు చూస్తున్నారు, ఎవరి డేటా కాపీ అవుతుందో అర్థం కావటంలా. ఇది కానీ కరెక్ట్ టయానికి జరిగితే మొగుడు పిల్లలు విడిపోరు. ఓకే,
అట్లా మనకి ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు వేసే అక్షింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిట్టుకొనేస్తే తిట్లు లోపలికి వెళ్ళిపోతాయి, పౌడుకొని వేస్తే పౌడుకుతో, అసూయతో వేస్తే ఈ అక్షింతలు పట్టుకొని అబ్బా ఆ వాళ్ళేంటి వీళ్ళేంటి అని డిస్కషన్ చేసుకుంటూ వచ్చి వేస్తే అయ్యే ఉంటాయి. మీరు మీ ఇంటికి తెచ్చుకునే కోడల్లో కూతుర్నో లేకపోతే అల్లుడిలో మైండ్లో ఇంత బ్యాగేజీ నింపడానికి అంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మైండ్ని ప్రశాంతంగా కాకుండా, ఎందుకంటే వీళ్ళ అక్షింతలతో పాటు వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ మైండ్లోకి దూరుతుంది. అబ్బా వాళ్ళిట్టా వీళ్ళిట్టా అప్పుడు దాకా ప్రశాంతంగా చదువుకొని వచ్చిన వాళ్ళని మనం చేజేతులారా ఎక్కువ మందిని పిలుచుకొని అక్షింతల్లో నెగిటివిటీని ఇస్తున్నాము. కాబట్టి అలా కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళని, మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళని తక్కువ మందిని పిలుచుకుంటే వాళ్ళందరూ వీళ్ళు బాగుండాలి, చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తే ప్రతి కళ్యాణము కూడా సీతారాముల కళ్యాణంలాగా దేశం మొత్తం కలకలలాడుతుంది. ప్రతి ఇల్లు కూడా రామమందిరం అవుతుంది, ప్రతి ఊరు కూడా స్వర్గధామం అవుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కళ్యాణము ఇవి జరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్పాడు ఇప్పుడు అంటే, ఈ సంవత్సరం విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదన్నా ఎక్కించుకొని కొంత బాగుపడతారు అనే ఉద్దేశంతో అని చెప్పాను. నేను ఇది ఒక విషయం, ఇదే విషయము నేను చెబుతుంటే ఇప్పుడు మా ఆవిడకి అప్పుడు నేను పెట్టినప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు పెట్టుకోవచ్చా అని ఒక ఆయన అడిగాడు. ఇప్పుడు పెట్టుకొని మీ ఆవిడనే చూడు, పక్కనింటి ఆవిడని చూసావనుకో, ఆవిడ డేటా కాపీ అయిందనుకో కష్టం. కాబట్టి మీ ఆవిడని చూసుకోవడానికి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మీ ఆయన్ని చూసుకోవడానికి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు చూడడానికి పెట్టుకోకండి. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 12 రాసుల వారికి ఎలా ఉందో చూద్దామా? 12 రాసుల వారికి టైం ఎంత? ఇంకా 10 minutes అనా? 12 రాసులను 10 నిమిషాల్లో చెప్పాలంట, కాబట్టి 12 నిమిషాల్లో చెప్పేస్తా. మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది. వీరికి ఎట్లా ఉంది మేషరాశి వారికి అంటే, బృహస్పతి వీరికి కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం ఉంది. కేతు వచ్చేసరికి మనకి సింహరాశిలో సంచారంలో ఉంటున్నాడు. రాహు వచ్చేసరికి మనకి కుంభరాశిలో సంచారంలో ఉంటున్నాడు. శని వచ్చేసి మీనరాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి పంచమ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు జూన్ తర్వాత. కాబట్టి మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ప్రయత్నాల ఫలితాలు అనేది ఉంటుంది, చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జూన్ తర్వాత మేషరాశి వారికి ఒక పక్క ఏలినాటి శని ఉన్నప్పటికీ జూన్ తర్వాత మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. వృషభ రాశి వారికి చూసుకుంటే, ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఎవరు ఉన్నారా? పక్కనోళ్ళ కోసం వీళ్ళంతా బాగా పనిచేస్తూ ఉంటారు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు హ్యాపీగా రాబోయే సంవత్సరం ఏప్రిల్ నుంచి, అంటే 2027 ఏప్రిల్ నుంచి ఏలినాటి శనిలోకి వస్తున్నారు. కాబట్టి ఈ లోపల మీరు చక్కదిద్దుకోండి, ఆర్థికంగా కొద్దిగా బాగుపరుచుకోండి. అలాగే ఏలినాటి శని రాబోతుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాబోయే సంవత్సరం నుంచి కొద్దిగా 7 ఏళ్ల పాటు వృషభ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు అన్ని పనులు చక్కదిద్దుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఓకే, వృషభ రాశి వాళ్ళకి డీటెయిల్డ్గా మనం చూసుకున్నట్లయితే వీరి ఆదాయం సాధారణంగానే ఉంటుంది, కుటుంబ సహకారం ఎక్కువగా ఉంటుంది, అలాగే దీర్ఘకాల పురోభివృద్ధి అనేది ఉంటుంది, శుభాశుభ పరిసరాలు అంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి, అలాగే కష్టపడినంత మేరకే ఫలితాలు ఉంటాయి. అలాగే చూసుకుంటే నెమ్మదిగా వీళ్ళ జీవితంలో పురోగవృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం రాబోయే 8 సంవత్సరాల నిడివికి సంబంధించిన సంవత్సరం కాబట్టి వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అది బాగుంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి జూన్ తర్వాత వీళ్ళకి ఏముంటుందంటే, గురువు ధనస్థానంలోకి వెళ్తున్నారు, ధనయోగాలు బాగా ఉంటున్నాయి. వీరి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7, అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, అలాగే వ్యయం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి అనుకోని ఖర్చులు వస్తాయి. అంటే శుభమూలక ధన వ్యయం, అంటే ఇంట్లో పెళ్లిళ్ళ రూపంలోనో ఇల్లులు కొనటం రూపంలోనో ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. శుభమూలక ధన వ్యయం ఉంటుంది, లేకపోతే అనవసరమైన ఖర్చులు ఉంటాయి.
కాబట్టి అనవసరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి శుభమూలక ధన వ్యయాలే ఉన్నాయి కాబట్టి చాలా వరకు బాగుంది. మీకు నిరవి టీవీలోకి వెళ్తే ఇన్ డీటెయిల్గా ఉద్యోగస్తులకు ఎలా ఉంది, వ్యాపారస్తులకు ఎలా ఉంది, విద్యార్థులకు ఎలా ఉంది, వ్యవసాయానికి ఎలా ఉంది అనేది నేను డీటెయిల్గా ఒక్కొక్క రాశికి 15 నిమిషాలు చెప్పాను. కాబట్టి డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న సమయాభావాన్ని బట్టేసి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే, కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొద్దిగా రాశి అందే గురు సంచారం వస్తూ ఉంది. కాబట్టి వీరికి ఇది అష్టమ స్థానంలో, నవమ స్థానంలో శని భగవానుడు ఉండటం, ఇట్లా మిగిలిన కేతువు రాహువు కూడా ఉండటం వల్ల కొద్దిగా వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కానీ చిన్న చిన్న ఫలితాలు అంటే వ్యవహార శైలిలో నమ్మక ద్రోహాలు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్డ్గా వెళ్తే సరిపోతూ ఉంటుంది కర్కాటక రాశి. వీళ్ళకుండే సహజ గుణం ఏంటి అంటే పట్టుకుంటే వదలరు. మానసికంగా వాళ్ళకి మూడుంటే మేము చేస్తామంటారు. అంటే మాకు మానసికంగా నచ్చితేనే చేస్తారు. ఇక్కడ ఎవరున్నారు కర్కాటక రాశి వాళ్ళు? ఓకే, కాబట్టి నచ్చితేనే చేస్తారు. ఒకసారి ఒక మనిషి నచ్చలేదనుకోండి, వాళ్ళని వదిలి పారేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారికి బాగానే ఉంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి యుగోలు, ముక్కు మీద కోపాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, దేనికైనా సరే నువ్వు చెయ్యలేవు అంటే మీరు ఎంత పనినైనా కానీ నెత్తినేసుకొని చేస్తారు. నీకు నచ్చితేనే ఎక్కువ భాగం చేస్తారు. ఇగో ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే కొంత ధైర్యంగా ముందుకు అడిగేసేటటువంటిది. వీళ్ళకి లాస్ట్ 1.5 సంవత్సరంగా కుటుంబ వాతావరణంలో కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సింహరాశి వాళ్ళకి. అలాగే రాబోయే సంవత్సరం వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా మంచిది. ఓకేనా? అలాగే కన్యారాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కన్యారాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనిపించేలాగా ఉంటారు. కానీ లోపల టిట్ ఫర్ టాట్ అన్నమాట. ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చి పడేస్తూ ఉంటారు. కాబట్టి మైండ్ గేమ్ ఆడటంలో కన్యారాశి వారు బుద్ధితో ఎక్కువగా ఉపయోగించుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి కన్యారాశి వారికి చాలా అద్భుతమైన సంవత్సరం. ఉన్న రాసుల్లో కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. జీవితానికి సంబంధించినటువంటి ఏమైనా ప్లానింగ్ చేసుకోవాలంటే కన్యారాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే తులారాశి వారు. తులారాశి వారికి వచ్చేసరికి మనం డీటెయిల్డ్గా వెళ్తే వీళ్ళు ఆర్భాటాలు ఎక్కువ, అలంకరణ ప్రియులు. ఎంతమంది ఉన్నారు తులారాశి? ఆర్భాటం, కొద్దిగా ఎంజాయ్మెంట్ చేయాలి, లైఫ్లో 4 చోట్లకు తిరగాలి అనే భావనతో ఎక్కువగా ఉంటారు. తులారాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 3 రాసులకి చాలా బాగుంది. కన్యా, తులా, వృశ్చికం రాసుల వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. కాబట్టి తులారాశి వారికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాకపోతే 6వ ఇంట శని ఉన్నాడు. శని ఉన్నా కానీ యోగదాయకంగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహు కాబట్టి కొద్దిగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా అవాంతర సంఘటనలు ఉంటాయి తప్ప మిగిలిన అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా మీరు ముందుకెళ్తారు. కాబట్టి తులారాశి వారికి కూడా బాగుంది అని చెప్పవచ్చును. అలాగే వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి వారిలో సంతానం లేని వారికి సంతానము అన్ని విధాలుగా బాగుంటుంది. సో వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు బాగుంటాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే వారి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా చాలా చాలా బాగుందని చెప్పవచ్చును. కన్యా, తుల, వృశ్చిక రాశి వాళ్ళు జీవితంలో ఏమి కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా కావాలంటే హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. జీవితం కూడా సస్యశ్యామలంగా బాగా ఉంటుంది ఈ 3 రాశుల వారికి. అలాగే ధనుసు రాశి వారు ఎవరున్నారు? ధనుసు రాశి వాళ్ళు
అబ్బో, ధనుసు రాశి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ధనుసు రాశి వాళ్ళు చూసుకుంటే వీరి మాట పట్టింపు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ శని దోషం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాకింగు ఇట్లాంటి అంటే శారీరక శ్రమ ఒత్తిడి లేకుండా ఉంటే చాలా వరకు ఆరోగ్యంగా బాగుంటారు. ఆర్థికంగా చాలా బాగుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మకర రాశి. ఎవరున్నారు మకర రాశి వాళ్ళు? మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలోకి జూన్ నుంచి గురువు వస్తున్నాడు. కాబట్టి చాలా వరకు మంచి వివాహం కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు చేయడానికి, అలాగే ఈ యొక్క గురువు అనుగ్రహం వల్ల చాలా వరకు బాగుంటుంది. అలాగే శని భగవానుడు కూడా అనుకూలిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది ఆల్రెడీ ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉంది. కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు పడే రాశి ఏదైనా ఉంది అంటే కుంభరాశి. ఈ సంవత్సరంలో అన్నిటికన్నా బాగున్న రాశులు కన్య, అలాగే వచ్చేసి కన్యా, తుల, వృశ్చిక రాశులు బాగున్నాయి. ఇబ్బంది పడే రాశి తులారాశి, కుంభరాశి. కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏది చేస్తున్నా కానీ కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా చూపిస్తాడు, ఆర్థికంగా చూపిస్తాడు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ సంవత్సరం కొత్తగా ఏమీ చేయకుండా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన సంవత్సరం కుంభరాశి వారికి. చివరిది, అన్నిటికంటే చివరిది మీనరాశి. మీనరాశి వారి దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు మనం చూసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే శని భగవానుడు ఏలినాటి శని తీవ్రంగా ఉన్నప్పటికీ రెండో పక్క ఏమవుతుంది, గురువు అనుకూలంలోకి వస్తున్నాడు పంచమ స్థానంలోకి. రాహుకేతువుల అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఒక 70% కొంతవరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఉపశమనం మీనరాశి వారికి బాగుంటుంది. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీనరాశి వారికి చాలా చాలా వరకు మేలైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఈ యొక్క మీనరాశి వారు ఉంటారు. కాబట్టి మీనరాశి వారికి కూడా కొంతవరకు మేలు. మధ్యస్థంగా ఉన్న రాశులు ఏవి అంటే మీనరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, ఇవి మధ్యస్థంగా. మకర రాశి, ఇవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఏంటంటే కుంభరాశి, సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి, సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీరు చేసుకోవాల్సింది ఏంటి అనేది ఏంటంటే వీలైనంత వరకు బ్యాలెన్స్డ్గా ఉండటం, ఆధ్యాత్మికతగా ఉండటం, వీలైనంత వరకు మెడిటేషన్ చేసుకోవడం. మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆదిత్య హృదయం ఒకటి, హనుమాన్ చాలీసా ఒకటి, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, ఈ 4 స్తోత్రాలు హార్డ్లీ 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు ఉండేవి కనీసం ఒక్కసారైనా ఇంట్లో ప్లే చేసుకోండి. వాటి వల్ల మీ ఇంట్లో ఆరా మారుతూ ఉంటుంది. ఎందుకంటే దక్షిణామూర్తి స్తోత్రం వల్ల గురుబలం అనేది పెరుగుతుంది. హనుమాన్ చాలీసా వల్ల శని దోషాలు పోతాయి. ఆదిత్య హృదయం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే మనకి ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేస్తారో కుజుడు, రాహువు, కేతువు అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 20 నిమిషాలు అది ప్లే చేసుకుంటూ మీరు ధ్యానం చేసినా కానీ కొంతవరకు ఆ ఎనర్జీస్ మీకు రావటం, ఏదన్నా ఇంబ్యాలెన్సెస్ ఉంటే బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవాలు ఇవ్వకుండా అందరికీ విజయాలు కలగాలని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఆ పరాశక్తితో పరాశక్తితో భవుడు అంటే శివుడితో ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ శక్తి, ఆ పరాశక్తి విశ్వశక్తితో మమేకమై కుండలిని జాగరణ ప్రతి ఒక్కరికి జరగాలని, చక్ర ఉద్దీపన ప్రతి ఒక్కరికి జరగాలని, ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికత బాగుండాలని. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువు కాబట్టి
ఆధ్యాత్మికత ప్రతి క్షేత్రము కూడా, ప్రతి ఆశ్రమము కూడా కలకల్లాడుతుంది. కాబట్టి ఆశ్రమ నిర్వాహకులందరూ కూడా ఇది గమనించుకొని ఆశ్రమంలో డెవలప్మెంట్ చేసుకోవాల్సినవన్నీ ఈ సంవత్సరం డొనేషన్స్ అడిగితే బాగా వస్తాయి. కాబట్టి వశిష్ఠ గౌతమి వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగా ప్లాన్ వేసుకొని తొందరగా డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అన్ని సెంటర్స్ని అన్నిటినీ బాగా డెవలప్ చేసుకోవడానికి ఇది సానుకూలమైనటువంటి సమయం ఇయ్యరు. ఎందుకంటే మీరు అడగగానే అందరు డబ్బులు ఇస్తారు కాబట్టి, ఎందుకంటే ఆధ్యాత్మికత సహజంగానే వాతావరణంలో ఉంది కాబట్టి అది మేలు జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, మంచి పరిపాలన జరగాలి, ప్రతి కుటుంబము అద్భుతంగా ఉండాలి, ప్రతి ఊరు అద్భుతంగా ఉండాలి, రాష్ట్రం తెలుగు రాష్ట్రాలన్నీ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా అద్భుతంగా ఉండాలి, అలాగే ఈ దేశము ఈ ప్రపంచం అంతా అద్భుతంగా ఉండాలి. మనం ధ్యానం చేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటాం. కాబట్టి లోకాలన్నీ బాగుండాలి అనుకునే వాళ్ళకి లోకంలో ఉండే ప్రతి మనిషి బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి అటువంటి కోరికలు కోరుకుంటూ, అటువంటి సంకల్పాలు చేసుకుంటూ మనం బాగుండాలి, దేశం బాగుండాలి, దేశం బాగుంటేనే మనం బాగుంటాం అనే భావంతో మన ధర్మాన్ని, మన సనాతనంగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని పాటిస్తూ ముందుకు వెళ్తూ అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలతో శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాంగ శ్రవణం వినేటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మనకి కల్పించారు. ఒక్కసారి రవిశాస్త్రి గారికి మనం కరతాళ ధ్వనులతో మన కృతజ్ఞతలు తెలుపుకుందాము. పంచాంగ విశేషాలే కాకుండా ప్రతి ఒక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటిది కూడా ఎంతో క్లియర్గా కొద్ది టైంలోనే వివరించారు మనకి. గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. రవిశాస్త్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి.